కానీ మొట్టమొదటిగా యేసు ప్రభు నిజంగానే పుట్టాడు అని ఖచ్చితంగా మనము లోక రక్షకుడుగా యేసయ్య పుట్టాడు అని నమ్మడానికి మనకు మొట్టమొదటి ఆధారం ఏమిటంటే, ఆయన పుట్టినప్పుడు ఈ భూమి మీద ఏ మనుష్యులు ఆయన పుట్టిన దినమున పుట్టాడని ఎవరు ప్రకటించలేరు. కానీ మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూత ప్రకటించింది. ఎవరు చెప్పండి? ఈయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని భూమి మీద ఏ మనుషుడు చెప్పలేడు. అంతకుముందు ప్రవక్తలు చెప్పాడు ముందుగా, అది వేరే విషయం. కానీ ఆయన పుట్టినప్పుడు మొట్టమొదటిగా లోకరక్షకుడుగా మనందరినీ రక్షించేవాడు పుట్టాడని మొట్టమొదటిగా ప్రకటించినాడు ఎవరు చెప్పండి? దేవదూత. ఎవరు చెప్పండి? దేవదూత. ఓ మనిషి చెప్తే అబద్ధమయ్యే అవకాశం ఉన్నదేమో, కానీ పరలోకంలో దేవదూతనే యేసయ్య పుట్టాడు, రక్షకుడుగా పుట్టాడని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు నిజంగానే పుట్టాడని మనం నమ్మాల్సిన అవసరం ఉంది.